ఇప్పటికీ అభివృద్ధి కానీ సంఘములో రాకపోతే, విశ్వాసుల యొక్క జీవితంలో అభివృద్ధి రాకపోతే జరిగే ఒక నష్టాన్ని ఇక్కడ క్లియర్గా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. మనం చాలా నిర్లక్ష్యం అండి. దేవాలయానికి వస్తూ కూడా చాలా నిర్లక్ష్యం. అసలు ఏ విషయాలు మాట్లాడతారు? ఒక సేవకుడు మీతో మాట్లాడాలి అంటే ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడాలా, శరీర సంబంధమైన విషయాలు మాట్లాడాలా? ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడే అవకాశం లేని విధంగా ఇంకా సంఘం పసిపిల్లల్లాగానే ఉంది అని, ఇంకా శరీర సంబంధులుగానే ఉన్నారు అని ఇదిగో దైవ సేవకుడు దుఃఖపడుతూ ఉన్నాడు. అదిగో ఇంకా పసిపిల్లలుగా ఉంటే, ఇంకా రేపు రాబోయే దినాల్లో కూడా నీవు ఆత్మీయతలో బలంగా లేక నువ్వు శరీర సంబంధిగానే ఉంటే జరిగే ఒక నష్టం గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటంట నష్టం? మనుష్యుల మాయోపాయముల చేత, మనుషుల యొక్క మాయోపాయముల చేత, వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను, తప్పుడు మార్గములోనికి లాగే కుయుక్తులతోను, గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు, అది కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. కల్పితమైన బోధలో ఇటు అటు కొట్టుకొని పోతారంట. అసలు ఏ విధంగా ఉంటే రాబోయే దినాల్లో జరిగే ఒక ప్రమాదాన్ని తెలియజేస్తున్నాడు. చివరికి కృప నుంచి మనం తొలగిపోతాం, రక్షణ నుంచి మనం తొలగిపోతాం. ఇది చాలా ప్రమాదం. ఉన్నతమైన ఉపదేశంలో నుంచి మనం తొలగిపోతే జరిగే నష్టము చాలా భయంకరమైన నష్టమండి. ఆ ఉన్నతమైన రాజ్యాన్ని మనం కోల్పోతాం. మనం చేసే చిన్న నిర్లక్ష్యం, చిన్న అశ్రద్ధ చాలా మన జీవితంలో నష్టాన్ని కలుగజేస్తుంది.